కేంద్ర మంత్రిగా ఉండి మిమ్మల్ని కూడా పోలీసులు సిపిఎం ఈ వాహనానికి ఎవరో లేదు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ వింటలేరు. పోలీసులు సార్ మీరు మాట్లాడమని చెప్పిన పేరెంట్స్ అప్పుడు మాకు ఇబ్బంది, మాకు ఇబ్బంది లేదు కదా. పేరెంట్స్ పోయిన వాళ్ళ అబ్బాయి కూడా పుట్టాడు, వాళ్ళు కూడా పుట్టలేరు. కనీసం మర్యాద. ఇప్పుడు మళ్ళీ ఏం బెదిరిస్తున్నారు, మీరు ఇట్లా మాట్లాడితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. కొంత కాంగ్రెస్ లీడర్లను పంపించి మీరు ఇట్లా వేస్తే మీకు బెనిఫిట్స్ ఏమని బెదిరిస్తున్నారు. ఇంత చిల్లర రాజకీయాలు. 5 నిమిషాలు అలా బందోబస్తు పెట్టి అలా బందోబస్తు. ఇక్కడ అనేక అంతిమయాత్రలు చేస్తాం మనం తెలంగాణలో. తెలంగాణ ఉద్యమం అప్పుడు అనేక అంతిమయాత్రలు చేస్తాం. ఎక్కడ గొడవలైనాయా? ఇక్కడ రాలే కదా. ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే అలా బందోబస్తు పెట్టి రైట్. అది బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. ఇటు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఉన్నారు ఆయన. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. చంద్రశేఖర్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? దాంతోపాటు భౌతికాయానికి సంబంధించి అంటే భౌతికాయాన్ని డిపోకి తరలించాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నట్టు బండి సంజయ్ చెప్పుకుంటూ వస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం వచ్చి నేరుగా దహన సంస్కారాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫాక్ట్ ఆ కుటుంబం చెబుతోందని చెప్పి ఆయన కోర్టు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతోంది అక్కడ? సచిన్, దాదాపు 2 గంటలకు పైగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నర్సంపేట సమీపంలో ఉన్నటువంటి ముత్తేజ్పేటలో శంకర్ గౌడ్ కుటుంబం పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆయనకి సొంత ఇల్లు లేక కూతురు ఇంట్లోనే ఆయన మృతదేహాన్ని ఉంచి దహన సంస్కారాలకి సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, కళాకారులు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన అనుచరులు, ఇతర కార్యకర్తలు, ముఖ్య నేతలతో కలిసి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో నర్సంపేటలో ఆయన అడ్డుకున్నటువంటి క్రమంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆయన నివాళులు అర్పించారు, ఇంటికి చేరుకున్నారు. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. అయితే అప్పటికే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే శంకర్ గౌడ్ దాదాపు 20 సంవత్సరాలకు పైగా అక్కడ సేవలు అందించారో ఆ ప్రాంతంలోకి తీసుకెళ్లి నివాళులు అర్పించాలి, అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో పోలీసులు ససేమిరా అన్నారు. ఇప్పటికే ఒకరు కాదు, ఒకవైపు జాయింట్ యాక్షన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆ కమిటీకి మధ్య చర్చలు విఫలం కావడం, అలాగే కేబినెట్ లో ఇది చర్చకు రావడము, ఈ శంకర్ గౌడ్ మరణానికి పాల్పడినటువంటి నేపథ్యంలో గ్రీన్ ఛానల్ ద్వారా అత్యవసర చికిత్స అందించినప్పటికీ లాభం లేదు. దురదృష్టవశాత్తు ఆయన మృతి చెందినటువంటి ఘటన కలకలం రేపినటువంటి నేపథ్యంలో మరో 3 సైతం ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు. సచిన్, అందుకే ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మేము అనుమతించము అని పోలీస్ అధికారులు చెప్తున్నారు. పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది, తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది, కింద పడిపోయారు. అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మిక సంఘ నేతలు, కార్మికులు సైతం కొంత తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటూ ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే ఇట్లా ఒకటే కోరుతున్నారు ఇటు కార్మిక సంఘ నేతలు, అలాగే బీజేపీ నేతలు. కేవలం 10 నిమిషాలు మాకు సమయం ఇవ్వండి, 10 నిమిషాలు సమయం ఇస్తే మేము ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్లి ఆ పార్థివ దేహాన్ని అక్కడ ఉంచి నివాళులు అర్పిస్తాం. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా దహన సంస్కారాలకి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో ససేమిరా అన్నారు. ఒక్కసారిగా ఉన్నట్టుగానే కొంతమంది కార్మిక సంఘ నేతలు, బీజేపీ కార్యకర్తలు, నేతలు కలిసి ఒకసారిగా ఆ ఫ్రీజర్ ని బయటకు తీసుకురావడానికి సంబంధించిన అకస్మాత్ పరిణామంతో విసిపోయినటువంటి పోలీసులు అప్పటికే తోపులాట జరుగుతుంది. దీనిలో పలువురు గాయాలయ్యాయి. దాదాపు 100 మీటర్ల వైపు తీసుకొచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి దాదాపు గంట తర్వాత చాలా శ్రమించిన తర్వాతనే అంబులెన్స్ ద్వారా మళ్ళీ అక్కడికి వాళ్ళ సొంత ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ప్రస్తుతం ఆ డెడ్ బాడీ ఉంది. దహన సంస్కారాల కోసం ఇటు ఆర్టీసీ కార్మికులు, అలాగే బీజేపీ శ్రేణులు, ఇతర పార్టీలకు సంబంధించి నివాళులు అర్పించిన తర్వాతనే అంత్యక్రియలు జరుపుదామని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. మరొక వైపు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. పోలీస్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఈ టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కొనసాగుతూనే ఉంది సచిన్. రైట్. ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే మీరు అన్నట్టుగా ఒక టెన్స్ సిచ్యువేషన్ కనిపిస్తోంది కాబట్టి దీన్ని అక్కడ క్లియర్ చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎవరైనా రంగంలోకి దిగే ప్రయత్నం కనిపిస్తోందా? మంత్రుల స్థాయిలో కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి ఆ కుటుంబాన్ని సముదాయించే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా చంద్రశేఖర్?
మీరు అన్నట్టుగా సచిన్, కొంతమంది పోలీస్ అధికారులు వెళ్లారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అంతకు ముందే ఆర్డీఓ ఉషారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా లాగా ఇస్తాము, ఎమ్మెల్యే ఫండ్ నుంచి మరొక 5 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు అంటూ ఆమె భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు కార్మికులు, కార్మిక సంఘ నేతలు, కుటుంబ సభ్యులు. ఎందుకంటే మేమే కార్మిక సంఘాలకు సంబంధించిన వాళ్ళే దాదాపు కొన్ని లక్షల రూపాయలు పోగు చేసుకునే సత్తా, కెపాసిటీ ఉంది. మీ దయా దాక్షిణ్యాలు మాకు అక్కర్లేదు. ఆయన యొక్క బలిదానం దేనికైతే ప్రధాన కారణం ఉందో చర్చలు సఫలం కావాలి, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలి, ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, ఆర్టీసీకి సంబంధించిన అంశాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే, లేదంటే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది, విషాద ఘటనలు చోటు చేసుకుంటాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైతం 30కి పైకి మంది దుర్మరణం పాల్పడ్డారు, బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా శంకర్ గౌడ్ ఆత్మార్పణ చేసుకున్నారు, మరో 3 పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇది డబ్బులు ఇచ్చి నష్టపరిహారం ఇస్తా అంటే ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి, 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చేయాలి. అతని కుమారుడు హేమంత్ కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే కార్మిక సంఘ నేతలు. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తం అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. ప్రస్తుతం సిచ్యువేషన్ ఒక విధంగా చెప్పాలంటే అక్కడ అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు శ్రమించాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు, అండ్ అలాగే కార్మికులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చర్చలకు సంబంధించి అప్రతిష్టంభన కొనసాగుతుంది, ఇంకా డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు ఆ డిమాండ్స్ విషయంలో. అట్ ద సేమ్ టైం ఇటు కార్మికులు కూడా మీరు డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మేము సమ్మె విరమించలేదని చెప్పి భీష్మించి కూర్చున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది, మరీ ముఖ్యంగా ఇటు వరంగల్ ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తూ ఉంది అక్కడ పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ a disturbing content. Video description is highly advised. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం.